హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం మనందరికీ మంచి జరగాలని కోరుకుందాం. మామూలుగా పొద్దున నేను పంచాంగ శ్రవణం విన్నప్పుడు అన్ని రాసుల వాళ్ళకి కొంచెం ప్లస్లు మైనస్లు కలిపి చెప్పారు. మరి ఈ సంవత్సరం మనందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటా. సో ఇంకైతే మన వీడియోలోకి వచ్చేద్దాం రండి. ఈరోజు ఎన్నో స్పెషల్స్ ఎలాగో చేయాలని అనుకున్నాం, కానీ కొన్నిసార్లు మన ప్లాన్స్ తిరగబడుతుంటాయి కదా, ఆ టైప్ అయిందనమాట. సో ఈరోజు నేనైతే రైస్ వండాను. రైస్ వండిన తర్వాత చట్నీ చేశాను, టమాటా కొంచెం సొరకాయ వేసి, అండ్ ఇది వచ్చేసి సొరకాయ పులుసు. ఒక్కటే కట్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని చెప్పేసి, చట్నీ అయితే మనకి 2-3 డేస్ పనికి వస్తుంది కదా. సో కొద్దిగా పులుసు, కొద్దిగా పచ్చడి రెండు చేసేసా. పెరుగు, అసలు ఇక సమ్మర్ని పెరుగు లేకుండా ఊహించుకోవడం అంటే జరగని పని. మధ్యాహ్నం పెరుగుతున్న సాయంత్రం కాస్త గ్లాస్ మజ్జిగన తాగండి. మనం ఈ వేడిని తట్టుకోవడం అంటే చాలా కష్టం. ఇంకా మిగిలిన పనులన్నీ అయిపోయాక ఇక్కడ క్లీన్ చేసేసాను. అండ్ ఈరోజు కొంచెం కష్టపడి అలంకరించుకోవడానికి అవి ఇవన్నీ తీసుకొచ్చాను, కానీ ఇక ఫ్లవర్స్ గుమ్మానికి కట్టే తప్ప మిగిలినవన్నీ కూడా నేను మాకు తెలిసిన వాళ్ళకి, అంటే మా నియర్ బై నైబర్స్కి ఇచ్చేసానండి. సో కొబ్బరికాయ అయితే ఉంచాను, సరేలే ఏదైనా రెసిపీకి హెల్ప్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం అండి, రీసెంట్గా మీకు నేను అంతకుముందు కారం పట్టించుకున్న దగ్గర పసుపు తెప్పించుకున్నాను కదా. సో ఇప్పుడు కూడా పసుపు అలాగే ఒక 500 గ్రామ్స్ అనుకుంటా, ఒక 1/2 kg తెప్పించి ఉంచుకున్నాను. అక్కడే వాళ్ళు ఆర్గానిక్ బెల్లం కూడా అమ్ముతున్నారు. అంటే ఇదిగోండి ఇట్లాంటి ఒక చిన్న క్యూబ్ లాగా ఉన్నది తీసుకొచ్చారు. ఇది అంటే మనకి మామూలు బెల్లంలా గట్టిగా ఉండదు, అలా చాకుతో ఇలా అంటుంటేనే తేలిగ్గా విరిగిపోతూ ఉంటుంది. సో పొద్దున పూజ అయితే నేను చేసుకోలేదు. దేవుడు న్యూ ఇయర్, మన తెలుగు న్యూ ఇయర్ బిగినింగ్లో, అమ్మ నువ్వేం కష్టపడతావు, చక్క రెస్ట్ తీసుకో అని చెప్పి నాకు రెస్ట్ ఇచ్చారనమాట. సో ఆల్రెడీ మనం తెచ్చుకున్నటువంటి కొంచెం స్వీట్స్ ఉన్నాయి కదా, వాటితోటి కాస్త నోటిని తీపి చేసుకొని ఉదయం అయితే ఉగాది పచ్చడి చేసేసాను అనమాట. కొత్త చింతపండు, బెల్లము, వేప పువ్వు అన్నీ తీసుకొచ్చుకున్నాం కాబట్టి, మామిడికాయ అన్నీ ఉన్నాయి కదా. సో చక్కగా కలిపాను. టేస్ట్ అయితే బాగా కుదిరింది. మరి టైం ఉందని పీస్ఫుల్గా చేయడం వల్ల ఏమో కానీ రెగ్యులర్గా చేసేదానికంటే కూడా చాలా బాగా కుదిరింది. అండ్ ఇవ్వండి, మనం కొత్తగా తెచ్చుకున్నటువంటి వాషింగ్ మిషన్ ఉండడం వల్ల బట్టలు ఉన్నాయన్న టెన్షన్ లేకుండా దీంతో నాకు పని కూడా పీస్ఫుల్గా, అంటే కొద్దిగా ఒంట్లో బాగున్నప్పుడు మనకి డిపెండెన్సీ లేకుండా మన పనులు మనం ఎవరి మీద ఆధారపడకుండా చేసుకున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అది ఓన్లీ లేడీస్ కెన్ అండర్స్టాండ్ నేను చెప్పాలంటే. సో అలాగా ఇంట్లో క్లీనింగ్ ఒక్కటి మాత్రం కొంచెం ఎఫర్ట్ పెట్టి రెగ్యులర్ మాప్ స్టిక్తోనే క్లీన్ చేసి, మనకి నార్మల్గా ఎలక్ట్రిక్ది ఉంది కానీ దాంతో నిదానంగా చేసే ఓపిక అయితే లేదు. సో ఫటాఫట్ అప్పుడప్పుడు మనం రెగ్యులర్ స్టిక్తో క్లీన్ చేసుకుంటేనే అన్ని మూలలు క్లియర్గా వెళ్తాయి అన్నమాట. అండ్ ఇవ్వండి మా అబ్బాయి రెడీ అయ్యి ఏదో కొంచెం చూసుకుంటా ఉన్నాడు, ఫొటోస్ అవి ఏవో, కానీ తీస్తానంటే మాత్రం అస్సలు వీడియో ఒప్పుకోడు. అండ్ ఈరోజు మీకు నేను అమెజాన్లో నాకు పండగ కోసం అని చెప్పేసి ఒక 2 డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇమేజెస్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ కుర్తీ కంటే పక్కన బ్లూ ఉంది చూడండి, అదే అట్రాక్టివ్గా అనిపించింది. కానీ తీరా వచ్చాక చూస్తే లైట్ కలర్ అయినా కూడా నాకు ఈ కుర్తీ బాగా నచ్చింది, ఆ పక్కన ఉన్న కుర్తీ ఓకే సో అనిపించింది. 2 బాగా నచ్చాయి. ఏది బాగుంటే అది తీసుకుని మిగిలింది రిటర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఉగాది కోసం ఆర్డర్ పెట్టుకొని ఓపెన్ కూడా చేయకుండా అలా రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇది ఆర్గాన్జా మెటీరియల్ అంటాం చూడండి, దుపట్టా అలా ఇచ్చాడనమాట. సో అందుకని చెప్పేసి సరే అని ఈరోజు వేసుకుందామని అనుకున్నాను, బట్ కుదరలేదు. మీకు ఈ కుర్తీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. రీసెంట్గా మనకి అమెజాన్ మెగా ఫ్యాషన్ డే సేల్ జరిగింది కదా. సో అలాంటి టైమ్స్లో ఏంటంటే మనకి మంచిగా టాప్ బ్రాండ్స్ మీద అప్ టు 70% వరకు డిస్కౌంట్ అయితే వస్తూ ఉంటుంది. ఆ సేల్ ఉందా లేదో కూడా ఒకసారి చూసుకోండి అమెజాన్లో. నార్మల్గా అయితే నేను ఇవి సేల్ టైంలోనే ఆర్డర్ పెట్టాను, వచ్చేసి ఉన్నాయి. ఇదేంటంటే మనకి పిక్స్లో మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ఓకే క్లాసీగా ఉంది కానీ సూపర్ బ్రైట్ అన్నట్టు అనిపించలేదు, కానీ రియల్గా వచ్చిన తర్వాత నాకు ఈ దుపట్టా కూడా మంచిగా ఆర్గాన్జాగా స్టైలిష్గా ఉంది అని అనిపించింది. అండ్ ప్యాంట్ కూడా కొద్దిగా స్ట్రైట్ కట్ లాగా మనకి ఎలాస్టిక్ టైప్ ఆఫ్ ప్యాంట్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. అంటే మనకి అఫీషియల్ వేర్గా కానీ లేదంటే టెంపుల్స్కి పండగలప్పుడు డీసెంట్గా ఉండాలనుకుంటే ఈ కలర్స్ చాలా బాగుంటాయి మనకి. అండ్ ఇది కూడా నాకు ఆర్డర్ పెట్టేటప్పుడు చూస్తే ఇమేజెస్లో దుపట్టా ఇలా స్టైల్గా ఎగురుతున్నట్టుగా అంత బాగా అనిపించింది. సరే ఇదైతే ఇది లేదంటే అదే అని చెప్పి అఫోర్డబుల్గా 1000 బిలోనే అండి. ఇవి 600-700 అంత రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే
మనకి దుపట్టా వస్తుంది, ప్యాంట్ వస్తుంది, అలాగే టాప్ వస్తుంది. మనం టాప్కే చాలా రేటు పెడుతున్నాం. అలాంటిది 600-700 రేంజ్లో మనకి 3 పీస్ సెట్ వస్తుందంటే ఇంకా ప్యాంట్ కోసం వెతుక్కునే అవసరం ఉండదు. కొత్తగా లెగ్గిన్ కావాలని దుపట్టా చూసుకోవాల్సిన అవసరం లేదు. 3 కాంబోగా వస్తున్నాయి కాబట్టి కొంచెం రీజనబుల్ అనిపించి నాకు ఈ 2 కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి. అంటే లాంగ్ బ్యాగ్ పెట్టాను కదా ఆర్డర్, ఎగ్జాక్ట్ గుర్తులేవు. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి కావాలంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే మీరు క్లిక్ చేసినప్పుడు రేట్ కనిపిస్తుంది చూడండి. ఇది కూడా ఏంటంటే ప్రింటెడ్, అది కొంచెం ఎంబ్రాయిడరీ స్టైలిష్గా అనిపించింది ఫోటోలో చూడడానికి, కానీ వైట్ ప్రింట్ అనమాట. కొద్దిగా ఇలాంటివి ఏంటంటే వాషింగ్ మెషిన్ వేసుకున్న ఐరన్ చేసేటప్పుడు కానీ కొంచెం డెలికేట్ ఆప్షన్స్లో పెట్టుకొని చేసుకుంటేనే ఇవి కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ స్టార్చ్ గంజి కూడా పెట్టుకుంటేనే కొంచెం లుక్ అనే ఉంటాయి. అంటే కంప్లీట్గా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తేనే ఇవి బాగుంటాయి అనమాట. సో ఇది అందులో చూసిన కలర్ కంటే కూడా రియల్గా చూస్తే ఓకే అనిపించింది. మన స్కిన్ టోన్కి ఓకే బాగానే ఉంటుందిలే అని అనిపించింది. దీనికంటే నాకు ఫస్ట్దే బెటర్ అనిపించి ఇక సరే మనకి 2 వేసుకునే అవకాశం రాలేదు కదా, అట్లీస్ట్ మీతో అయినా షేర్ చేద్దామని నిజంగా ఈ వీడియో చెప్పాలంటే నేను ఆఫ్టర్నూన్ తర్వాత అన్నం తిని రెస్ట్ తీసుకొని నిదానంగా లేచిన తర్వాత మనకేంటంటే ప్రతిరోజు ఒక పని చేస్తూ ఉంటే ఆ పని చేయకపోతే ఏమీ తోచదా, ఇవాళ ఏదో సంథింగ్ కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పి ఇక కాస్త ఓపిక వచ్చిన తర్వాత మళ్ళీ కెమెరా పట్టుకొని నేను తెచ్చుకున్న మీతో షేర్ చేయాలని అనిపించి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నాకు తెలిసి మీ అందరు బాగా పులిహోరాలు, బొబ్బట్లు, ఉగాది పచ్చడి అండ్ ఇంకా పొంగల్లి రైస్ ఇలా బోలెడని వెరైటీస్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ స్కిన్ కేర్ కూడా చేసుకోవడానికి కూడా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఈ యొక్క స్కిన్ రోలర్ ఉంటుంది కదా, ఏదైనా క్రీమ్ కానీ ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు కొంచెం అవి స్కిన్లో ఇంకడానికి దీంతో చేసుకుందాము. అండ్ ఫేషియల్ కూడా చేసుకుందాం అని చెప్పేసి O3 ఫేషియల్ కిట్ ఇంతకుముందు తెప్పించాను చూడండి. ప్రొఫెషనల్గా మనం అన్ని స్టెప్స్ పార్లర్లో చేస్తున్నట్టుగానే చేసుకోవచ్చు ఉంటుంది అని చెప్పి తీసి పక్కన పెట్టాను. అది పక్కన పెట్టినట్టే అయిపోయినాయి అనమాట. సో బ్రైడల్ ఫేషియల్ కిట్ అంటే అన్నీ సంబంధించినవి ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయాలన్నా కూడా హ్యాపీగా తెప్పించుకోవచ్చు. అన్ని స్టెప్స్ క్లియర్గా రాస్తారు, 1 by 1, 1, 2, 3 వైస్గా మనం చూసుకుని ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ అనుకున్నాను కానీ ఏది ప్లాన్ వర్కౌట్ కాలేదు. సో ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడే కదా మనకి తెలుగు న్యూ ఇయర్ బిగినింగ్. సో ఫస్ట్ డేనే ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా అలా ప్రశాంతంగా కూర్చోమని దేవుడు మనకి టైం ఇచ్చాడని అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ పాజిటివ్గా తీసుకోవడం కొంచెం ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు పెద్ద హర్ట్ అయిపోయేదాన్ని, కానీ ఇక కొంచెం వయసు పెరిగే కొద్దీ మనకి పాజిటివిటీ పెరుగుతుంది అంటారు కదా. సో అది ఇగోండి, ఈ బట్టల పర్వం అయిపోతే చాలా ఇల్లు చాలా క్లీన్గా ఉంటుంది నాకు తెలిసి. సో అవి కూడా హ్యాపీగా ఆరుతూ ఉన్నాయి అనమాట, ఎండకు దెబ్బ కారిపోతున్నాయి. సో అంతే అండి ఇవాళ సింపుల్ వ్లాగ్. కాస్త ఓపిక తెచ్చుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నేను చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటే హ్యాపీగా కావాలన్న వాళ్ళు ఆ లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.